వ్యవసాయం అనేది ప్రకృతిలో ఒక భాగం. కానీ దాన్ని మన చేతులారా బాగా డిస్టర్బ్ చేసినాం కెమికల్ వ్యవసాయంతో. అయితే హరిత విప్లవం అనే పేరుతో 50 సంవత్సరాల నుంచి మనం భూమి మీద కెమికల్ని అర్థరహితంగా, విచక్షణారహితంగా, రైతుకి అవగాహన లేకున్న విధంగా వాడుతూ మొదలుపెట్టిన దానివల్ల పొలాలు పూర్తిగా నిస్సారం అయిపోయేసి సారం లేని పరిస్థితుల్లో పంటలు కూడా అంతా కెమికల్ మీదనే ఆధారపడేటువంటి విధానంలో వస్తుంది. అయినా ఇంకా పండుతున్నాయంటే కారణం అప్పటి వ్యవసాయంలో ఉన్నటువంటి జీవం ఇంకా ఉంది కాబట్టి. దాన్ని ఎరువు రూపేణా పశువులు పెట్టుకొని చేసేవాళ్ళు ఇంతకుముందు. అది కూడా పశువుల్ని కళేబరాలకు పంపించి పశువుల్ని పెంచే పరిస్థితులు లేక గ్రామాల్లోనే ఎవరు లేకుండా పోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇది ముఖ్య కారణం పెట్టుబడులు పెరిగేసి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఏర్పడింది. దీంట్లో భాగంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేసి మనం అనుకోవాలి. దాంట్లో ముఖ్యంగా కారణం ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం వల్ల భూమి ఆరోగ్యవంతం కావడానికి ఒకటి, మన శరీరం, మనుషుల శరీరం కూడా ఈ క్యాన్సర్ బారిన పడకుండా, షుగరు, బీపీలు వీటికి అనుకూలంగా లేకుండా వీటి పరిస్థితుల్లో ఈ సేంద్రీయ ఉత్పత్తులను కానీ ఎప్పుడైతే తీసుకుంటా వస్తామో ఆ యొక్క పరిస్థితుల్లో వాళ్ళందరికీ బాగా మంచి ఆరోగ్యంగా ఉంటున్నాం. అదేవిధంగా భూమి కూడా సారవంతం వేసి భూమి కూడా ఆరోగ్యం పెరుగుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో మొట్టమొదట పంజాబ్లో ఎక్కువ అధిక దిగుబడులు వచ్చేటువంటి ఏరియా ప్రాంతం అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితుల్లో పంజాబ్లోనే ఎక్కువ మంది రైతులు సూసైడ్ చేసుకునే పరిస్థితులు వచ్చినాయి. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే తిరిగి వచ్చేది 5,000 రూపాయలు వస్తుంది. వాళ్ళకి భూమి పూర్తిగా పనికిరాని, వ్యవసాయానికి పనికిరానటువంటి భూమిగా తయారైంది. అక్కడ క్యాన్సర్ పేషెంట్లు కూడా అమితంగా తయారయ్యారు. అదేవిధంగా భారతదేశం మొత్తం మీద రైతులందరూ విచక్షణారహితంగా వాడేటువంటి కెమికల్ వల్ల భూమి నిస్సారం అయిపోయేసి పనికి రాకుండా పోయే పరిస్థితులు వస్తున్నాయి. అందుకు ఎవరు కూడా రైతులు గ్రామాల్లో లేకుండా కౌలుకి ఇచ్చేసేసి నగరాల్లో వలసపోతున్నాం. అక్కడ ఏదో పనికి చేరి ఏదో పని చేసుకుంటూ బతికేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం నిజంగా ఈ భూమిని సారవంతం చేసుకుంటూ మనం తీసుకునే ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలనే ఆలోచనతో ప్రతి కుటుంబం కొంత కేటాయించుకొని ఆ యొక్క వ్యవసాయాన్ని పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం పద్ధతిలో పండించుకొని తినగలిగితే భూమి ఆరోగ్యంగా ఉంటుంది, ప్రకృతి ఆరోగ్యంగా, మనకి మంచి వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా మనం కూడా, మన కుటుంబ సభ్యులు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటారని భావిస్తూ ఈ యొక్క వ్యవసాయంలో నేను రావడానికి కారణం, సేంద్రీయ వ్యవసాయానికి రావడానికి కారణం, మొదట కెమికల్ వాడుతూ చేశాను. దాంట్లో ఒక సంవత్సరం పంట బాగా వచ్చింది. రెండో సంవత్సరం అదే రేషియోలో కెమికల్ వాడినందువల్ల అదే పంట రాలేదు, నాకు తగ్గింది పంట. అది డెమాన్స్ట్రేషన్ అడిగితే మళ్ళీ కెమికల్ పెంచాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. అదే జింక్ లోపం వచ్చింది. కారణం ఏంటంటే మీరు ఎక్కువ ఫర్టిలైజర్స్ వేసారన్నారు. అంటే కెమికల్ ఎక్కువ వాడుతూ పోతే భూముల్లో ఉండేటువంటి పోషకాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్పిన భావన. దీనికి పరిష్కారం ఏందని చూస్తే సుభాష్ పాలేకర్ గారి యొక్క సేంద్రీయ వ్యవసాయంలో ఈ యొక్క పరిష్కారం జీవామృతం వీటితో మనం పంటను పండించుకునే విధానంలో భూమి సారవంతం అవటంలో కాకుండా ఇప్పుడు మా పొలంలో ఎటువంటి లోపం అయితే కనిపించటం లేదు. మామూలుగా సహజంగా పొలంలో ప్రతి ఒక్క కెమికల్ ఫార్మర్కి ఇప్పుడు 2 సార్లు జింకు, ఐరన్ ఏదో ఒకటి స్ప్రే చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అదే మా పొలంలో అయితే ఇంతవరకు ఈ 9 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం చేస్తుంటే దీంట్లో జింకు లోపం కానీ ఏ లోపం రాలేదు. కాకపోతే పంటని దిగుబడి పోల్చుకుంటే దాంతో సమానం కాకపోయినా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మేము తీసుకుంటున్నాం. దాన్ని నలుగురికి అందిస్తున్నాం. మనతో పాటుగా మనం ఎవరైతే పండిస్తున్నామో మన బంధువులకి, మిత్రులకి కూడా అది అందించి వాళ్ళందరూ ఆరోగ్యం కూడా మనం చూసుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ప్రకృతి పరంగా కూడా మనం ఇది చాలా మంచి వ్యవసాయం కాబట్టి దీన్ని ఆదరించాలని అందరినీ కోరుకుంటున్నాం. ఈ పంట 6 నెలల చెరుకు పంట ఇది. దీంట్లో ప్రత్యేకంగా
తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏమీ లేదు, కానీ ఏమన్నా ఉంటే మొదట్లోనే పంట కాలంలో 3-4 నెలల లోపలే మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ప్రతిసారి ఇచ్చేటువంటి విధానంలోనే జీవామృతాన్ని మనం ప్రతి ఒక్క 10 రోజులకు ఒకసారి ఇస్తూనే మళ్ళీ నీటి యాజమాన్యం మాత్రం దీంట్లో జాగ్రత్తగా చేసుకుంటే ఆ చెరుకు యొక్క ఎదుగుదల బాగుండి గెడ బాగా వస్తుంది. ఈ టైంలో సుమారుగా 18 నుంచి 20 గెనుపులు మనకి 6 నెలల్లో గెనుపులు వచ్చి ఉంటాయి దీంట్లో. ఇదే ఇంకొక 6 నెలలు పెంచాలి కాబట్టి దీన్ని మనం నీటి యాజమాన్యం బాగా జాగ్రత్తగా చేసుకోగలిగితే ఈ యొక్క చెరుకు దిగుబడి బాగా పెంచుకోవడానికి బాగుంటుంది. ఇందులో మనం స్ప్రేయింగ్ చేసేదానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకుంటే మాత్రం 8 అడుగులు అని పెట్టుకోగలిగితే ఆ యొక్క పంటలో మనం ఏదన్నా అది యొక్క జీవామృతాన్ని స్ప్రే చేసుకుంటూ అదేవిధంగా 15 రోజులకు ఒకసారి కానీ పుల్ల మజ్జిగ కానీ స్ప్రే చేస్తే చెరుకు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ యొక్క తెగుళ్ళు సంబంధించి ఏది కూడా దీనికి ఆశించదు. మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది.